మనీ ట్రాప్, దానికి మ్యారేజ్ ముసుగు. ఈ ఆరోపణలపై అశ్విరెడ్డి ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. డబ్బులు ఇస్తాను బట్ కండిషన్స్ అప్లై అంటూ బాధితుడు ధర్మేంద్రతో చెప్పింది. చెప్పింది వింటే సరికాదు, కాదు కూడదని వేషాలు ఇస్తే హెరాస్మెంట్ అస్త్రంతో కొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకే అశ్విరెడ్డి ధైర్యం ఏంటి? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఈ మడత పేచీలు పెట్టడం ఏంటన్న చర్చ నెట్టింట రచ్చ చేస్తోంది. మొన్న రీతూ చౌదరి కావచ్చు, నిన్న సింగర్ మంగ్లీ కావచ్చు, ఇప్పుడు అశ్విరెడ్డి కావచ్చు. కాస్త పేరు ప్రతిష్టలు రాగానే ఎందుకు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారుతున్నారు? ఓ విష్ణుప్రియ, మరో మంగ్లీ, ఇంకో రీతూ చౌదరి, ఇప్పుడు అశ్విరెడ్డి. వీళ్ళకేమైంది అసలు? సోషల్ మీడియా బుల్లితెర పుణ్యమా అని ఫేమ్ నేమ్ సంపాదించుకున్నారు. మరి ఇండస్ట్రీలో ఇంతమంది యాక్ట్రెస్ ఉన్నా ఎప్పుడు వీళ్లనే కాంట్రవర్సీలు ఫాలో అవుతుంటాయి. ఏదో నోటితో అనుకొనిపోయే వివాదాలు కావివి. పబ్లిక్ ను మోసం చేశారన్న ఆరోపణలు, పెళ్లి పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శలు, భూ వివాదాలు, ఇలా ఆర్థికంశాలతో ముడిపడి ఎప్పటికీ వీడని చిక్కుముళ్లుగా మారిన వివాదాలివి. ఇంతకు వీళ్లపైనే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? నటి అశ్విరెడ్డి ధర్మేంద్ర అలియాస్ వెంకటనే ఎన్ఆర్ఐను పెళ్లి పేరుతో మోసం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. 9 కోట్ల రూపాయలకు పైగా తన దగ్గర తీసుకుందని, ఆ తర్వాత ముఖం చాటేసిందంటూ ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ హైకోర్టు కూడా వెళ్ళింది. తన తప్పేం లేదని, తనను సంప్రదించకుండా రాతలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ట్వీట్ చేసిన అశ్విరెడ్డి లేటెస్ట్ గా ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. సెటిల్మెంట్ కోసం ధర్మేంద్రకు కొన్ని ప్రపోజల్స్ పంపింది అశ్విరెడ్డి. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఆడియో రికార్డు TV9 చేతిలో ఉంది. అసలు ఆ ఆడియోలో ఏముంది? ధర్మేంద్ర అలియాస్ వెంకటికి అశ్వి ఇచ్చిన సెటిల్మెంట్ ఆఫర్ ఏంటో వినండి. నేనిప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది అశ్విరెడ్డి వాయిస్ ను బట్టి ధర్మేంద్ర ఆరోపణల్లో నిజముందని తెలుస్తోంది. ప్రస్తుతం మే వరకు టైం ఇస్తే 1.5 కోటి ఇస్తానంటూ ప్రపోజల్ పెట్టింది. మిగతా అమౌంట్ కోసం చాలా గడువు కోరుతూనే కాదు కూడదంటే హెరాస్మెంట్ కేసు పెడతానని బెదిరింపులకు దిగింది. మరోవైపు అశ్వు లగ్జరీ లైఫ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో మీరే చూడండి. లావరిష్ లైఫ్ సరే, అశ్విరెడ్డిపై వివాదాలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో బోల్డ్ సీన్స్, బోల్డ్ ఇంటర్వ్యూస్, బోల్డ్ ఫోటోషూట్స్ పై నెట్టింట ఎన్నో విమర్శలొచ్చాయి. ఓ ప్రైవేట్ షోకి వెళ్లొచ్చాక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో స్పైసీ ఇంటర్వ్యూ ఆమె కెరీర్ ను మరో టర్న్ తీసుకునేలా చేసింది. అశ్విరెడ్డి ఇష్యూ ఇలా ఉంటే సింగర్ మంగ్లీ పైన కూడా ఆర్థిక ఆరోపణలు వచ్చాయి. తన కమ్యూనిటీకి చెందిన వారిని 150 కోట్లకు పైగా మోసం చేసినట్లు మంగ్లీపై తీవ్రమైన ఎలిగేషన్స్ వచ్చాయి. తనకే పాపం తెలియదంటూ మంగ్లీ మీడియా ముందు వాపోయినా బాధితులు బలమైన సాక్ష్యాలు తీసుకొచ్చి అంతా మంగ్లీ డైరెక్షన్లోనే స్కామ్ జరిగినట్లు ఆరోపించడం సంచలనమైంది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలోనే కాదు, తన బర్త్డే రోజు డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ట్రెడిషనల్ ఇమేజ్ కు విరుద్ధంగా పార్టీ కల్చర్ ను ఫాలో కావడంతో మంగ్లీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కూడా రీసెంట్ గా వివాదంలో ఇరుక్కుంది. తన ఇన్స్టాలో డబ్బు చెల్లించండి, బోల్డ్ కంటెంట్ చూడండంటూ కుర్రకారుకు సబ్స్క్రైబ్ ఆప్షన్ ఇవ్వడంపై దుమారం రేగింది. డబ్బు కట్టినోళ్లకు సెమీ న్యూడ్ వీడియోస్ ఉంటాయంటూ ఊరించింది. దీనిపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇంత రచ్చ జరిగినా విష్ణుప్రియ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రీతూ చౌదరి కామెడీ షోస్ ద్వారా ఫేమ్ అయిన రీతూ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు బాగా దగ్గరైంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు పలు షోలకు హోస్ట్ గా కూడా చేసింది. అయితే ఏపీలోని విజయవాడ, ఇబ్రహీపట్నం ప్రాంతాలకు సంబంధించి 700 కోట్ల విలువైన ఆస్తులతో సంబంధం ఉన్న స్కామ్ లో రీతూ చౌదరి పేరు కూడా బయటపడింది. ల్యాండ్ స్కామ్ లో ఉన్న చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరికి వివాహమైనట్లు కూడా వార్తలొచ్చాయి. అంతేకాదు హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో గతేడాది రచ్చరచ్చయింది. ఇక నటీ కమ్, ప్రొడ్యూసర్ కమ్, బిజినెస్ ఉమెన్ కమ్, పొలిటీషియన్ అయిన దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి పైన అనేక వివాదాలు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండడం, తర్వాత తిరుమలలో రీల్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదు కావడం, తిరుమలలో కేక్ కట్ చేయడం, తర్వాత ఓ బర్త్డే ఫంక్షన్ వివాదంలోనూ ఆమె పేరు రావడం
ఇలా అనేక వివాదాలు ఆమె చుట్టూ చక్కర్లు కొట్టాయి. ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, కాస్త నేమ్ ఫేమ్ రాగానే ఏదో రకంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.